అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి గతంలో రుద్రశ్రీ అనే సినిమా తీసిన వీసీ తేజ గారు అంట. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. ఆడిషన్ కాల్ నీడ్ మెయిల్ విలన్ అంట. 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలంట. అలాగే హీరోయిన్ కావాలంట 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. నీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏజ్ లిమిట్ ఏం లేదంట. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్కి 5 నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ డైరెక్టర్ గారి పేరు వచ్చేసి వీసీ తేజ. సో వీళ్ళ డైరెక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సరే ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఉండాల్సిన మెయిన్ పిల్లర్స్ ఏమేమి ఉంటే బెటర్గా ఉంటుంది అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటంటే, అన్నిటికంటే మెయిన్గా పేషెన్స్ ఉండాలండి. సో ఇక్కడ మనం ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత ఇదైనా కానీ మనకి ఒక సహనం అనేది చాలా ఉండాలి. దీనికి మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఒక ప్రముఖ హీరో, ఆయన ఏది ప్రముఖ హీరో, సరదాగా ఆయనకు ఒక 1000 కోట్ల పైనే ఆస్తి ఉంటుంది. ఆయనకి ఏమంటారు, హైదరాబాద్ బేస్డ్గానే కాదు, మొత్తం ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఆస్తులు ఉన్నాయి. సో ఆయనకున్న ఆస్తులకి, ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న ఇదికి ఆయన ఏదైనా చేసేయచ్చు. అసలు ఏమీ చేయకుండా హ్యాపీగా ఇంట్లోనూ కూర్చోవచ్చు. కానీ ఆయన ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తో పాటు ఆయన ఒకవేళ డైరెక్టర్ ఏదైనా ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉన్నాడు అనుకోండి, ఒక కోప్పడే ఇదిలో ఉన్నప్పటికీ, ఏది ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకి కూడా, ఇది ఎవరో ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా కాదు, ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాకి డైరెక్టర్ ఏదైనా అవుట్ ఆఫ్ మూడ్లోకి వెళ్ళినా కూడా, చాలా సందర్భాల్లో నేను చూశాను. ఈ రెస్పెక్టివ్ ఎవరైతే వాళ్ళ అసిస్టెంట్ ఉంటారో ఆ అసిస్టెంట్ని పంపించారే, కొంచెం వెళ్ళి డైరెక్టర్ గారు ఏ మూడ్లో ఉన్నారో చూసినారా, ఆయన పాజిటివ్ మూడ్లోనే ఉంటే నేను వచ్చి కలుస్తాను, మాట్లాడతాను, ఇలాంటి ఒక ఇంటెన్స్ అనేది ఆయన క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అంత ఆస్తుండి దగ్గర వాళ్ళు 60-70 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉండి, వాళ్ళ పూర్వీకులు, ఈయన కొడుకులు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఉండి, ఓన్ ప్రొడక్షన్లో ఉండి, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు కూడా డైరెక్టర్ మూడ్ స్వింగ్స్ చూసుకో అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం అనేది, దట్ ఈస్ కాల్డ్ పేషెన్స్ అనమాట. ఒక సహనం అనేది అది ఏర్పాటు చేస్తుంది. కాబట్టి నేను మీ అందరికి మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, అన్నీ ఉన్న వాళ్ళే అణిగిమణిగి ఉంటున్నారు. మనకి ఏమీ లేదు, ఎందుకు మనం ఎగిసిపడాలి, రైట్? సో ఇక్కడ మీరు ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ మీకు డౌన్ టు ఎర్త్ అనే ఒక కల్చర్ కూడా ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయడం ద్వారా మంచి సక్సెస్కి వెళ్తారు. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666045729. ఐ రిపీట్, 9666045729. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. మీలో ఎవరైనా డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.